ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చేదానికి విషయం మీకు 3 నెలలు ఇంకా ఏం డెవలప్మెంట్స్ ఉంది ఈ పలమనేరు నియోజకవర్గంలో అని మీకు అందరికీ ప్రెస్ మిత్రులకు అందరికీ తెలిసిన విషయమే. గత 5 సంవత్సరాలకు ముందర బ్రీఫ్ చేస్తాను నేను. 17/1/2019లో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ అనేది కేశవల్ నాయుడు ఓనరు, మోహన్ బాబు అని కొడుకు, విమలమ్మ వాళ్ళ భార్య, వాళ్ళ తావు నుంచి 1,15,00,000 రూపాయలకి 18 ఎకరాల జమీను, చిన్న క్రషర్ ఉన్నింది, 75 HP ఎల్టీ కనెక్షన్ ఉన్నింది కరెంటు. అది కొనుక్కున్నా, ల్యాండ్ క్రషర్ అంతా కొనుక్కొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి చూడండి. రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ రిజిస్టర్ ఫిల్మ్ రిజిస్టర్స్లో వాళ్ళ షేర్ మొత్తము 98% నాకు షేర్ ట్రాన్స్ఫర్ చేసి, దానిపైన చిన్న క్రషర్ ఉండింది, దాన్ని మళ్ళీ నేను 10 acres జమీను పలమనేరులతో కొనుక్కొని ముందుండే జమీను పెద్దగా ఇండస్ట్రీస్ చేయాలా, చంద్రబాబు నాయుడు పైన ఉండే నమ్మకంతో అభివృద్ధి అవుతుందని ఆయన అభివృద్ధి దీంట్లో అమరన్న అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళ ప్రోత్సాహంతో ఈ ఇండస్ట్రీ పెట్టి జనాలకు కొని ఉద్యోగం ఇవ్వాలనేసి నేను సుమారు ₹1,00,00,000 ఆడ ఇన్వెస్ట్ చేసిన. ఆ చిన్న ఫ్యాక్టరీని హెచ్టీ కనెక్షన్ చేసేదానికి హెచ్టీ అగ్రిమెంట్ హోల్డర్ నేను. హెచ్టీ డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టే బిల్స్ ఉన్నాయి. నా అకౌంట్ నుంచి సిటీ సైడ్ ట్రేడర్స్ నుంచి హెచ్టీ కనెక్షన్కి లక్షలు కట్టిన, నా పైన అగ్రిమెంట్ ఇచ్చారు, హెచ్టీ కనెక్షన్ తీసుకున్నా. సుమారు 8 నెలలు అయింది ఫ్యాక్టరీ. ఆ చిన్న మిషన్ని పెట్టుకొని పెద్ద మిషన్గా, పెద్ద ఇండస్ట్రీగా నేను డెవలప్ చేసిన. డెవలప్ చేస్తేనే ఆ క్వారీ అనేది మోహన్ బాబు లీజ్దారుడు, 1.7 hectares లీజ్దారుడు ఉన్నింది. అది మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేసేదానికి లీజ్ డాక్యుమెంట్స్ అంతా నేను ఆఫీస్కి ఎత్తుకోకపోతే దీనిపైన షౌకాస్ నోటీస్ ఇష్యూ చేసినాము. 33 lakhs దీనిపైన పెనాల్టీ ఉంది అని చెప్తే, ఆ రోజు సాయిరామ్ సింగ్ ఏడీ గారు ఉన్నారు మైన్స్ డిపార్ట్మెంట్లో, నేను పోయి అప్రోచ్ అయ్యాను. సార్, కొత్త ఇటాచీస్ తెచ్చాను, పెద్ద ఇండస్ట్రీ చేశాను, మీరు ఫస్ట్ చెప్పలేదు, ఇప్పుడు పర్మిషన్ అడిగితే వీళ్ళు చెప్తున్నారంటే షౌకాస్ నోటీస్ ఇచ్చి ఈ డబ్బులు కడితేనే పర్మిషన్ వస్తుంది, నువ్వు రన్ చేయగలవు ఫ్యాక్టరీ అంటే, నేను దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అంతా అన్ని ఆఫీసర్లకి, డీడీ ఆఫీసులకి అంతా పోయి నేను 19 lakhs అమౌంట్ కట్టినా నా అకౌంట్ నుంచి కట్టి ఆ క్వారీని రీకాన్స్టిట్యూషన్ చేసి దాన్ని ఒక లైన్ తెచ్చి ఎండిఎల్ లైసెన్స్ అనేది ఎవరికి లేదు మన చిత్తూరు జిల్లాలో. నాకు ఎండిఎల్ లైసెన్స్ 30 yearsకి ఎండిఎల్ లైసెన్స్ ఉంది. ఇప్పుడు ఏదైతే క్రషర్ ఉందో ఆ క్రషర్కి జనార్దన్ నాయుడు పేరులో ఎండిఎల్ లైసెన్స్ 30 years ఉంది. ఆ 30 years ఇది పెట్టుకొని ఈ పొద్దుటకు కూడా ఆ 30 years ఇది నా పైన ఉంది. అది ఇస్తాను, ఆ డాక్యుమెంట్ ఇస్తాను మీకు. దండి జిఎస్టీ, ఆ ఫ్యాక్టరీ నాకు ట్రాన్స్ఫర్ అయ్యిండే జిఎస్టీ, శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ జిఎస్టీ. ఇదండి ఎండిఎల్ లైసెన్స్, మైనింగ్ డీల్. అది ఇస్తాను, ఆ డాక్యుమెంట్ ఇస్తాను మీకు. దండి జిఎస్టీ, ఆ ఫ్యాక్టరీ నాకు ట్రాన్స్ఫర్ అయ్యిండే జిఎస్టీ, శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ జిఎస్టీ. ఇదండి ఎండిఎల్ లైసెన్స్, మైనింగ్ డీలర్ లైసెన్స్ ఇష్యూడ్ బై డిడి చిత్తూరు, ఇష్యూడ్ ఆన్ 31/11/19 to 31/29 దాకా ఉంది నాకు లైసెన్స్. ఆ క్రషర్ బిల్స్ ఉన్నాయి నా తవ. క్రషర్ ఏదైతే ఇన్స్టాల్ చేసినామో ఈ పొద్దు క్రషర్ ఉందో దాని మొత్తము జనరేటర్ తావు నుంచి, మిషనరీస్ తావు నుంచి జనార్దన్ నాయుడు పేరులో సిటీ సైడ్ ట్రేడర్స్ పైన, నా ఫరం పైన, శాంతిపురం ఫరం పైన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది. నేను 8 months 3,000 bags సిమెంట్ వేసి కన్స్ట్రక్షన్ చేసి ఆ లోకల్లో మీరు ఎవరు అడిగినా చెప్తారు. ఇదంతా అయిన తర్వాత నేను పర్మిషన్ తీసుకొని, ఇదండి హెచ్టీ అగ్రిమెంట్. ఇది ఈ హెచ్టీ అగ్రిమెంట్ ఏమైంది కూడా చెప్తాను. ఇవన్నీ వచ్చినాక క్లియర్ కట్గా డాక్యుమెంటేషన్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేసిన. ఆ మైనింగ్ డీలర్, ఆ మైనింగ్ 1.7 hectares ట్రాన్స్ఫర్ అయ్యేకి టైం అయింది అని చెప్పారు. టోటల్ డాక్యుమెంట్ ఇచ్చిన, ఆ టోటల్ డాక్యుమెంట్ ఇచ్చిండే ఎవిడెన్స్ నాకు ఉంది. ఆ లోపల దురదృష్టం చేతుతావ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది 2019లో. వాళ్ళు వస్తేనే నవంబర్లో ఇదే ఏడీని, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ జువాలజీని, సాయిరామ్ సింగ్ నా క్వారీ పంపించి ఆపారు. నేను అడిగినా, సార్ ఏం సార్ మీరు ఆపుతారంటే, ఆయన కళ్ళల్లో నీళ్ళు వద్దాడు. ఇప్పుడు కూడా మీరు ఫోన్ చేసి అడగచ్చు, హెడ్ ఆఫీస్లో ఉన్నాడు ఆయన. నా విషయంలో ఆయన సస్పెండ్ చేశారు, నాకు సపోర్ట్ చేశారని. ఆయన ప్రతిమాలన్నాడు, సార్ ఇన్ని లక్షలు కట్టినాడు, ఎవరు కట్టలేదు, పద్ధతి కాదంటే 1 month సతాయిస్తే ఆయన కళ్ళల్లో నీళ్ళు పోపించి మైన్స్ మినిస్టర్ తావు నుంచి ఆయనకి బెదిరించి ఇచ్చేసి ఆయన వచ్చి అన్ఆథరైజ్ గా స్టాప్ చేసి ఒక వీఆర్ అపాయింట్ చేశాడు. మీరు పోయి పెద్దలతో చెప్పిస్తే మాత్రమే మీరు క్రషర్ నడపల్లా, గవర్నమెంట్ మాది, మీరు వచ్చేసి టీడీపీ, నువ్వు కమ్మ అనేసి నాకు ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి నిలిపేశారు ఫ్యాక్టరీని. నేను కోట్ల కోసం అప్పు చేసిన,
గవర్నమెంట్ వెహికల్స్ అంతా భారత్ బెంజ్ వచ్చేసి డైమ్లర్ ఫైనాన్స్ లో, మిషనరీస్ అంతా వచ్చేసి సుందరం ఫైనాన్స్ లో. ఆ సుందరం ఫైనాన్స్ మేనేజర్ కూడా ఇబ్బందులు పోయడం మీ నోట్ తెస్తాను. ఇవన్నీ తీసుకొని సార్ ఇన్ని కోట్లు పోసినాను సార్, మినిస్టర్ తక్కుపోయినా 2 times. ఈ వెంకటేగౌడ ఆనాటి ఎమ్మెల్యే వాళ్ళ తాకి 10 సత్యాలపై కాళ్ళు పట్టుకున్నా, మీకేం కావాలి చెప్పండి, కోట్లు పెట్టినాను, నేను బతికి తిరుగుకు వచ్చినాను అంటే వాళ్ళు వదలలే. లాస్ట్కి ఎవడో బాలాజీ నాయుడు ఒక బ్రోకరు వచ్చి అడ్డుపొడి ఫ్యాక్టరీ వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఏదో నెలకు అంత డబ్బు వస్తుందంటే కకృతి పొడి ఇట్లా దాన్ని తెలియకుండా కకృతి పొడి వాళ్ళకి విధి లేకుండా బెదిరించని నేను ఫ్యాక్టరీ వదిలిన పాపానికి కోవిడ్ టైంలో ఇదే ఏడి నాకు ఫోన్ చేసి కోవిడ్ టైంలో రూల్స్ ని అధిగమించి క్వారీ నడుస్తా ఉంది, లోడ్లు పడిపోయిందయ్యా, నువ్వు జైలుకి పోతావంటే కోవిడ్ టైంలో నేను వచ్చి డేట్ కూడా ఇస్తాను, 2 వీలర్ లో వచ్చి 9 o'clock దాకా పర్మిషన్ ఉంది, 2 వీలర్ లో వచ్చి నేను ఆపేసి రిక్వెస్ట్ చేసి పోతే బైరెడ్డిపల్లి స్టేషన్ లో ఆచార్య అనే సర్కిల్ ఇన్స్పెక్టర్, గోపి అనే ఒక ఎస్ఐ, 40 మంది పోలీసులు, డిఎస్పీ ఆ రోజు నన్ను నడి రోడ్లో అరెస్ట్ చేసి ఫోన్ లాక్కొని పోయి నాకు నానా హింసలు పెట్టి వైట్ పేపర్లో సంతకాలు చేసిరి. ఎక్కడైనా రాజ్యాంగంలో వైట్ పేపర్లో సంతకం చేసుకునేది ఎవరైనా చూసినారా? నేను అడిగిన ఎడ్యుకేటెడ్ గా, సార్ నేను దీంట్లో చేయను, నేను ఎందుకు చేయాలంటే నన్ను రిటర్న్ చేసిరి. ఆయన అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ పాపానికి కోవిడ్ టైంలో ఇదే ఏడి నాకు ఫోన్ చేసి కోవిడ్ టైంలో రూల్స్ ని అధిగమించి క్వారీ నడుస్తా ఉంది, లోడ్లు పడిపోయిందయ్యా, నువ్వు జైలుకి పోతావంటే కోవిడ్ టైంలో నేను వచ్చి డేట్ కూడా ఇస్తాను, 2 వీలర్ లో వచ్చి 9 o'clock దాకా పర్మిషన్ ఉంది, 2 వీలర్ లో వచ్చి నేను ఆపేసి రిక్వెస్ట్ చేసి పోతే బైరెడ్డిపల్లి స్టేషన్ లో ఆచార్య అనే సర్కిల్ ఇన్స్పెక్టర్, గోపి అనే ఒక ఎస్ఐ, 40 మంది పోలీసులు, డిఎస్పీ ఆ రోజు నన్ను నడి రోడ్లో అరెస్ట్ చేసి ఫోన్ లాక్కొని పోయి నాకు నానా హింసలు పెట్టి వైట్ పేపర్లో సంతకాలు చేసిరి. ఎక్కడైనా రాజ్యాంగంలో వైట్ పేపర్లో సంతకం చేసుకునేది ఎవరైనా చూసినారా? నేను అడిగిన ఎడ్యుకేటెడ్ గా, సార్ నేను దీంట్లో చేయను, నేను ఎందుకు చేయాలంటే నన్ను రిటర్న్ చేసిరి. ఆయన అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ పీడీ యాక్ట్ కింద తోసి లోపల తోస్తే బొక్కలకు తోస్తే నువ్వు బయట రావు, గవర్నమెంట్ వాళ్ళది చెప్పినట్టు వినాల్సిందే, ఇంకొక సర్తి నువ్వు క్రషర్ తప్పపోతే అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెడతాను, నన్ను భయభ్రాంతాలకు గురి చేసి మా పిల్లలు గుర్తొచ్చారు కాబట్టి నేను ఆ రోజు వెనక్కి తిరిగిన. ఆ రోజు అయినాక నన్ను దాన్ని ఎత్తుకొని వలరామయ్య సార్కి అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు సార్ తప్పపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ లీగల్ గా పోసినని వెంకటేశ్వర్లు లీగల్ అడ్వకేట్ ని పిలిచి డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్ చూసి కరెక్ట్ గా ఉందని ఆ రోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సార్ ఆ రోజు లెటర్ రాయడం కూడా జరిగింది. ఆ పొద్దు చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన లెటర్ రాశారు, చూడండి గవర్నమెంట్ ఇంత దిగజారిపోతా ఉంది, ఇంత నష్టాలు జరిగిందాయి, ఆయన తొందర అయింది, దానిపైన యాక్షన్ తీసుకోండి అని చంద్రబాబు నాయుడు సారు లెటర్ రాశారు చీఫ్ సెక్రటరీకి. ఆ పొద్దు కూడా స్పందించిన గవర్నమెంట్, ఆ పొద్దు పోలీస్ స్పందించలేదు, ఇన్నంతా అక్రమాలు అయింది. మళ్ళా ఈ ఎమ్మెల్యే ఏం చేశాడంటే నేను పోయి గలాట్ చేసిన దానికి ఒక 37 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు, బాడీకి చెక్. ఈ రోజుకి 9 కోట్లు రావాలా వెహికల్స్ ది, నాకు వెహికల్స్ బాడీగా ఈ 37 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు. ఇది చెల్లలేదు, అకౌంట్ లో డబ్బులు లేదు, 40 చెక్ అనేసి ఇది నేను చెక్ బౌన్స్ కింద 138 నెగోజియబుల్ యాక్ట్ కింద నేను కేజీఎఫ్ కోర్టులో ఈడేయలేదని మీరు ప్రశ్న చేయొచ్చును. ఈడేది కారణం ఏమంటే ఈ గవర్నమెంట్ సరిలేదు, ఈడేసిన మనకు న్యాయం దొరికేదు, కోర్టులో వీడు భయపడి ఉండలేదు, పోలీస్ వన్ సైడ్ ఉందనేసి ఆ రోజు నేను వీటి నుంచి నేను ఆధార్ కార్డు అంతా పారిపోయింది కేజీఎఫ్ కి. కర్ణాటకకు పోయే కారణమో ఈ వెంకటేగౌడ, ఆంధ్ర ఇడిసే కారణమో ఈ వెంకటేగౌడ, ఈ పొద్దు ఈ స్థితికి వచ్చే కారణమో ఈ వెంకటేగౌడ, ఈ పొద్దు ఇన్ని అరాజకాలు ఇన్ని చేసేకి ఈ వెంకటేగౌడ కారణము. ఈయన ఏం చేశాడంటే ఈ చెక్ ఇచ్చాడు, ఈ చెక్ ఎత్తుకొని బ్యాంకుకి పోతే డబ్బులు లేవు, ఫోన్ చేస్తే ఆ ఫోన్ వాయిస్ వినిపిస్తాను, నాయుడు ఈ పొద్దు ఇస్తా రేపిస్తా అని చెక్ బౌన్స్ అయింది, టైం అయిపోతా ఉంది చెక్ బౌన్స్ కేసు. ఈ రోజు ఆయన బెయిల్ పైన ఉన్నాడు, ఈ కేసులో కన్విక్షన్ అయింది. ఇది అయిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత నేను రిట్ పిటిషన్ వేసిన, హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన. కరెంట్ నా పైన ఉంది, వీళ్ళు దౌర్జన్యంగా కరెంటు బిల్లు ఆ పొద్దుటి 50 లక్షలు అయిపోయినది కరెంటు బిల్లు. చూడండి కరెంటు బిల్ ఇదండి, నా పైన ఉండే కరెంట్ బిల్ శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ పైన ఉండే TPT T503 సర్వీస్ నంబరు. ఇది దీనికి రాయల్ లీగల్ ఓనర్ నేను. మళ్ళా ఏం చేశారంటే దీన్ని చంద్రబాబు నాయుడు గారు 2-3 సత్యాలు ప్రెస్ లో మాట్లాడితే వీళ్ళు ఇప్పుడుండే ఏడీ గారు తప్పండి చెప్తాడు నిజాలు, ఏడీ గారు తప్ప కెత్తి పెట్టారు ఆయన పైన. ఏడాటికన్నా ఫోన్ సర్వీస్ పెద్దరెడ్డి తాను నుంచి మినిస్టర్ తాను నుంచి ఫోన్ చేసి ఆయన బెదిరించి ఈ HT కనెక్షన్ హోల్డర్ నాకు నోటీస్ ఇవ్వకుండా నా నాలెడ్జ్ లేకుండా దీన్ని వేరే ఆడయమ్మను తోడుకొని పోయి సైన్ చేసి దీన్ని అక్రమంగా వాళ్ళపైన చేసుకుండ్రి, దీనిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి, ఆఫీసర్ సస్పెండ్ కావాలి. నేను మొన్న గవర్నమెంట్ వచ్చిన తక్షణము
నేను ఎన్నో సర్తిలో కోర్టుకు కూడా పోయినా. కోర్టులో ఇది మార్చింది కూడా ఎట్లా మార్చారంటే రిట్ పిటిషన్ ఉంది. హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినాను. దీనిపైన హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా కేర్ చేయకుండా ఆనాటి చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా లెటర్ రాసిన స్పందించుకుంటే 503 సర్వీస్ నంబరు ఇది. దీనికి రాయల్ లీగల్ ఓనర్ నేను. మళ్ళా ఏం చేశారంటే దీన్ని చంద్రబాబు నాయుడు గారు 2-3 సత్యాలు ప్రెస్ లో మాట్లాడితే వీళ్ళు ఇప్పుడుండే ఏడీ గారు తప్ప పొండి చెప్తాడు నిజాలు. ఏడీ గారు తప్ప కెత్తి పెట్టారు ఆయన పైన. ఏడాటికన్నా ఫోన్ సర్వీస్ పెద్దరెడ్డి తా నుంచి మినిస్టర్ల తా నుంచి ఫోన్ చేసి ఆయన బెదిరించి ఈ హెచ్టీ కనెక్షన్ హోల్డర్కి నాకు నోటీస్ ఇవ్వకుండా నా నాలెడ్జ్ లేకుండా దీన్ని వేరే ఆడయమ్మను తోడుకొని పోయి సైన్ చేసి దీన్ని అక్రమంగా వాళ్ళపైన చేసుకోండి, దీనిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి, ఆఫీసర్ సస్పెండ్ కావాలి. నేను మొన్న గవర్నమెంట్ వచ్చిన తక్షణము నేను ఎన్నో సర్తిలో కోర్టుకు కూడా పోయినా. కోర్టులో ఇది మార్చింది కూడా ఎట్లా మార్చారంటే రిట్ పిటిషన్ ఉంది. హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినాను. దీనిపైన హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా కేర్ చేయకుండా ఆనాటి చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా లెటర్ రాసిన స్పందించకుండా రిట్ పిటిషన్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ ని బెదిరించి కరెంటు మార్చుకున్నారు. ఎవరిపైన ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ వెంకయ్యగా ఉంది. బెనామీ శరత్ కుమార్. ఈ రోజైతే 7వ శరత్ కుమార్ చూపించిన మైన్స్ పేపర్ వాడు ఆ ఫ్రాడ్ పైన మార్చుకోండి. ఆ శరత్ కుమార్ పైన ఈ మైన్స్ ఈ మోహన్ బాబు నాకు మొత్తం అమ్మేసినాక మోహన్ బాబు హ్యాస్ నో రైట్స్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ డాక్యుమెంటేషన్. వాడిని ఫోర్జరీ సైన్ చేసుకొని మైనింగ్ ని అక్రమంగా మార్చరి. ఆనాడు మార్చిండే డేట్ దాని ముందు దంకా ₹1 రాయల్టీ కానీ చెస్ కానీ ఏమి కెట్టకుండా గవర్నమెంట్ కి 1000 కోట్ల లాస్ చేయండి. అట్లా వ్యక్తి ఘనమైన వ్యక్తి ఈ ఎక్స్ఎమ్మెల్యే, ఈనాటి ఎక్స్ఎమ్మెల్యే వెంకయ్యగౌడ, ఆనాటి ఎమ్మెల్యే వెంకయ్యగౌడ. ఈ రోజు వాళ్ళు వస్తారు, శవ రాజకీయాలు చేస్తారు. ఇన్సిడెంటల్ గా నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దౌర్జన్యంగా మా సొత్తును లాక్కోలేదు. వాళ్ళు ఇడిచి పారిపోతా ఉంటారు. ఫ్యాక్టరీలో నా వెహికల్స్ అంతా అకౌంటింగ్ నాడు రాత్రి వెహికల్స్ అంతా నా పైన ఉన్న వెహికల్స్ దొంగిలించుకొని వెళ్ళిపోతే తెలిస్తే నేను పరిగెత్తి వస్తే మిషన్ లిప్పుతా ఉండరే. నేను ఆ రోజు ఇడిస్తే మిషన్లు కూడా వెళ్ళిపోతుంది, నాశనం అయిపోతాననేసి నా ఫ్యాక్టరీని నేను కాపాడుకున్నా. తప్ప ఇది మీరు పత్రికా మిత్రులు చెప్పండి, నా సొత్తులోనే ఉండేది తప్ప. ఒక నిమిషం ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నాది అయిపోయింది, మీరు అడుగుతాను, నేను చెప్తాను. మీరు ఏమేమి అడుగుతా కంప్లీట్ నేను డీటెయిల్స్ ఇస్తాను. ఈ రోజు ఆ మైనింగ్ మోహన్ బాబు హ్యాస్ నో రైట్స్. నేను డాక్యుమెంటేషన్ మొత్తం వేసిన మైనింగ్ ఆఫీసర్ తో నా ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంది, నా దానికి అక్నాలెడ్జ్మెంట్ ఉంది. వాళ్ళు ఈ గవర్నమెంట్ ఉంది అనేసి మైనింగ్ మినిస్టర్నే స్ఫూర్తిగా తోడుకొని వచ్చి వాళ్ళు బెదిరించి వాళ్ళని 2 years 1.5 year ముందర వాళ్ళు చెప్తారు మైనింగ్ డిలే ఉందని మార్చుకోండి. అది కూడా 23కి అయిపోయింది. ఈ 1.5 సంవత్సరం వాళ్ళు కొట్టిండేది దౌర్జన్యంగా అక్రమముగా నాశనం చేసేసారు గవర్నమెంట్ ని. రెవెన్యూని అంతా దొంగలిచ్చిండే వాళ్ళు వెంకయ్యగౌడు. ఇప్పుడు నేను నా ప్రాపర్టీని కాపాడుకుంటూ నేను మొత్తము లీగల్ గా నేను మొన్న సీఎం గారు వచ్చినప్పుడు నేను వినిపించుకున్నా, సార్ ఇట్లుంది అంటే ఆయన దీనిపైన స్పెషల్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ వేస్తున్నాడు, కమిటీ వేసినాడు. ఎవరైతే ఈ మైనింగ్ ఏమారిచ్చినారో, ఎంతైతే రాయల్టీ ఏమారిచ్చినారో వీటికంతా ఒక కమిటీ వస్తుంది. ఆఫీసర్స్ కూడా కన్సర్న్ ఆఫీసర్స్, మైనింగ్ కావచ్చు, కరెంట్ ఆఫీసర్స్ కావచ్చు, రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైతే ఇప్పుడు పట్టాలు ఎత్తుకొని వచ్చారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ అయ్యేది తథ్యం, ఇది సత్యం. ఇవన్నీ కూడా ఎవరు ఏమారిచేయగలదు. వాళ్ళతో ఉండేదంతా ఫేక్ డాక్యుమెంట్స్. దే హ్యావ్ నో రైట్ టు ఎంటర్ ది మై ప్రాపర్టీ. నేను లీగల్ ఓనర్ని అనే దానికి నాతో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఏం మీరు అడిగినా కూడా నేను ఆన్సర్ ఇచ్చే రెడీగా ఉన్నాను. ఈ 3 రోజులుగా జరిగింది మీకు తెలుసును. ఇప్పుడు నేను 2 నెలలకు ముందు నా క్రషర్కి వస్తేనే పోయే సిఐ గారితో కంప్లైంట్ ఇచ్చినాను. నా వెహికల్స్ ఇట్లా వాళ్ళు ఎత్తుకొని పోయినారు అంటే సిఐ గారు కంప్లైంట్ తీసుకొని డాక్యుమెంట్స్ అడిగిన డాక్యుమెంట్స్ అంతా ఇచ్చిన. సిఐ గారు దానిపైన యాక్షన్ తీసుకోలే. 15 దినాలు ఇచ్చుకొని పోయినా. మీరు పెద్దోళ్ళతో నుంచి చెప్పియాలా అని చెప్పినారు. ఇంక పెద్దోళ్ళు అంటే ఎవరు నాకు అర్థం కాలే. ఓహో సీఎంఏనేమో ఈ స్టేట్ కంతా పెద్దోళ్ళు ఆయన చెప్తా ఉండేదని నేను నేరుగా సీఎం గారితో పోయినా. సీఎం గారితో లెటర్ ఇచ్చిన, సార్ ఇట్లా అయింది మైనింగ్, యాక్షన్ తీసుకోవడం లేదు చూడండి. ఇది దీనిపైన కూడా ఈ మైనింగ్ పైన కూడా అంతా కూడా ఇచ్చిన సార్కి. దానిపైన అక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి. దానిపైన ఎంక్వైరీలు జరుగుతూ ఉంది. మళ్ళీ ఎస్పీ గారికి డైరెక్షన్స్ ఇచ్చి ఎస్పీ గారి తప్ప నేను పోతే ఎస్పీ గారు కేసు ఫైల్ చేయమన్నారు. సిఐ గారు అప్పుడు కూడా స్పందించలే. ఎవరో ఏఎస్ఐ గారితో కేసు కట్టించారు. ఆ కేసు చూడండి. ఇప్పుడు ఏదైతే శరత్ కుమార్ వచ్చినా 1.4 బెయిలబుల్ సెక్షన్స్ ఉంటాయి. థెఫ్ట్ కేసు, వెహికల్స్
ఇది కాకుండా బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు. 5 మనుషులు ఉన్నారు. పోలీసు వాళ్ళ ముందు నేను పోలీసు సోదరులను అడిగేది ఒకటే, డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికైనా మారండి, గవర్నమెంట్ వచ్చింది, న్యాయం చేయండి. కేసు ఉంది, కేసు ఉండే వాళ్ళు మీ ముందున్నే ఫ్యాక్టరీ దాకా వచ్చి ఈ రోజు దౌర్జన్యం చేస్తే మా వాళ్ళు వీడు శరత్ కుమార్ వీళ్ళని పట్టుకోండి, మీరు కేసు ఉంది అంటే మీరు పట్టుకోలే. ఎంతవరకు న్యాయం? దీనిపైన గౌరవనీయులు ఎస్పీ గారు స్పందించాలి, యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి, నా ప్రాపర్టీ రికవరీ చేసి ఇవ్వాలి, నాకు న్యాయం చేయాలని నేను వినిపించుకుంటున్నాను సార్. శవ రాజకీయాలు చేస్తున్నారు. నేను ఫ్యాక్టరీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక నేను క్లీనింగ్ చేస్తున్నా. స్టాక్ ఉంది, స్టాక్ ఒక ఓనర్ నేను. వాళ్ళు కొట్టినా ఎవరు కొట్టినా నాకు మైనింగ్ డీలర్ లైసెన్స్ కాబట్టి నాకు క్రషింగ్, స్టోరింగ్, సెల్లింగ్కి నాకు లైసెన్స్ ఉంది. ఇంకా 20 years కాబట్టి నా క్రషర్ కాబట్టి నేను దాన్ని సాక్రిఫైస్ చేస్తున్నా. నేను క్లీనింగ్ చేస్తున్నా. ఆ క్లీనింగ్కి జేసీబీ అవసరం ఉండింది. సెల్వా అనే ఓనర్, జేసీబీ ఓనర్కి నేను ఫోన్ చేసి చెప్పిన, చూడపాడు క్లీనింగ్ పని చేయి, ఆడ రోడ్ ఉంది పని చేయి అంటే ఆయన వచ్చినాడు. వాళ్ళ మనుషులు వచ్చి క్లీనింగ్ చేసినప్పుడు ఏమో ఒక ఇన్సిడెంట్ అయింటుంది. క్వారీ లోపల నడలే, క్వారీలో నేను పని చేయలే, జమీన్లో నడిచిండి అది క్వారీ పక్కలో. దాన్ని పెద్ద భూతద్దాలతో వేసి యాక్సిడెంట్ని జనార్దన్ నాయుడు హత్య చేశాను ఒకడు, కంప్లైంట్ చేయను ఒకడు, ఎన్నెన్ని రకాలో మీకే తెలుసు. మీ ముందు సోదరులకి మేము శవ రాజకీయాలు చేసే సంస్కృతి మాకు లేదు. మా పెద్ద ఆయన మాకు ఆ సంస్కృతి నేర్పలేదు. మేము అట్లా వాళ్ళు కాదు. దానికే 3 రోజులు ఆగిన. ఈ రోజు కూడా వాళ్ళు ఆగడాలు వినలేకుండా నేను మీ ప్రెస్ ముందుకు వచ్చిన, లేకుంటే ఇంకా ఒక 4-5 రోజులు రాకూడదు అనుకున్నా. ఎవరైతే చచ్చిపోయారో నా తమ్ముడు కావచ్చు, మా స్నేహితులు కావచ్చు, ఆత్మ శాంతి కావాలా, మా వల్ల సహాయం చేస్తాము. ఆ ఓనర్ అయితే సెల్వం కూడా చాలా మంచివాడు. జేసీబీ, కొత్త జేసీబీ, ఇన్సూరెన్స్ ఉంది, క్లెయిమ్ అయింది. మా వాళ్ళ హెల్ప్ కూడా మేము చేస్తాము. వీళ్ళు మాత్రం శవాలకు రాజకీయం వేసేసి అట్లా వాళ్ళు మేము కాదు. అయితే సహాయం చేయాలి కానీ కష్టం ఉందని పెట్రోల్ పోసి ఇల్లుకాల్చే అట్లా వాళ్ళు సంస్కృతి ఈ వైకాపా గవర్నమెంట్, ఈ వైకాపా నాయకులది. ఇంకా బుద్ధి మారుకుంటే వీళ్ళకి బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇంతవరకు ప్రశాంతంగా చెప్తున్నాం. రేపు ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళ వ్యక్తులు కావచ్చు, ఎక్స్ఎంఎల్ఏ కావచ్చు. సెకండ్, ఎవరైతే ఈ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేకపోతున్నారో ఈడుండే కొందరు అందరూ అని చెప్పండి, నేను పోలీసు వాళ్ళు, కొందరు పోలీసు వాళ్ళు మారకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. దీనికి అంత బాధ్యులు ఈడుండే పిఎస్ఐలో ఎవరు హౌస్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళే అని కూడా నేను వినిపించుకుంటున్నాను. డోర్ నెంబర్ 220, 242 ఆపోజిట్ ఎంపీడీ ఆఫీసు. వీళ్ళు భయానికి తట్టుకోలేకుండా పరిగెత్తేసినాను సార్ ఆంధ్ర నిడిచి. నేను ఆంధ్ర కర్ణాటకకు పోతుంది, కర్ణాటకలో నాకు అడ్రస్ కావాలా, ఇదే నంబర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నా. తప్పేం సార్ ఇది? తప్ప చెప్పండి. 2 నంబర్లు లేదు సార్, ఒకే నంబర్ ఉండేది. ఒకే నంబర్ పైన 2 అడ్రస్లు ఉన్నాయి. శాంతిపురంలో నాకు బిల్డింగ్ ఉంది, 25 acres జమీన్ హోల్డర్ నేను. కర్ణాటకలో నాకు జమీన్ ఉంది, నేను బిజినెస్ పర్సన్, నేను ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను. దీంట్లో తప్పేం చెప్పండి సార్? నేను ఫ్రాడ్ చేయలేదే చెప్పండి. నేనేమన్నా తప్పు చేయంటే గవర్నమెంట్ ఈ పొద్దు కూడా నేను వినిపించుకుంటున్నా. నా వైపు నేనేమన్నా తప్పు చేయంటే కూడా నా పైన యాక్షన్ తీసుకోవచ్చు. నేను తల వంచి పోతాను. నాకు వైకాపా వాళ్ళ మాకు సంస్కృతి లేదు, మాకు సంస్కృతి ఉంది. నేను రెడీగా ఉన్నాను. నేను తప్పు చేయంటే నేను ఈ పొద్దు కూడా బాధ్యుడినే. కన్సర్న్డ్ this also AD also, current AD, you have transferred my connection without my knowledge. How it is possible? Who are the culprits? Please give me the total details. They will be punished. I have given. I am helpless because their government was there. All not only me. Total Andhra Pradesh 500 crore people were afraid of that government. What can I do? That's now I am asking my justice with our CM. I have got all documents. ఇప్పుడు శరత్ అతను